హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శైలజారెడ్డి ఓదివేటి. హలిబేడు హోయసలేశ్వర ఆలయం తర్వాత బేలూరులో చెన్నకేశవ ఆలయం చూపిస్తాను అని చెప్పాను కదా! అదే ఇది. దీన్ని విజయనారాయణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో హసన్ జిల్లాలో అరకసిరే అనే తాలూకాలో ఉంది. దీనిని హోయసల రాజు విష్ణువర్ధనుడు తన మంత్రి నరసింహ చేత నిర్మింపజేశాడు. ఇది దాదాపు 3 తరాల వారు నిర్మింపజేశారు మరియు అనేక పర్యాయాలు ఇది ధ్వంసం చేయబడింది. అలాగే పదే పదే పునర్నిర్మాణం గావించబడింది. ఇది విష్ణువుకు అంకితం చేయబడ్డ ఆలయం. ఈ ఆలయం బేలూరులో యాగాచి నది ఒడ్డున ఉంది. ఇది కూడా హోయసలేశ్వర ఆలయం లాగా క్షితిజ సమాంతర కొలతలు కలిగినటువంటి దేవాలయం. ఇది తూర్పు వైపున ఉన్నటువంటి గోపురం, ప్రధాన గోపురం. నేను ఇప్పుడు లోపల నుంచి చూపిస్తున్నాను. ఈ గుడి ఆవరణ అంతా కూడా. ఇక్కడ ఒక ధ్వజస్తంభం. ఈ చెన్నకేశవ ఆలయం బెంగళూరు నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హసన్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని చూస్తుంటే హోయసలేశ్వర ఆలయమే గుర్తొస్తోంది. నిర్మాణంలో ఏకరీతి కనిపిస్తోంది. కాకపోతే ఇది విష్ణు ఆలయం, అది శివ ఆలయం. ఈ ఆలయంలోని కళాకృతులు 12వ శతాబ్దంలోని జీవిత దృశ్యాలను, సంగీతకారులను, నృత్యకారులను మరియు రామాయణ, మహాభారత ఇతిహాసాలకు సంబంధించిన కళాకృతులు కనిపిస్తాయి. ఇక్కడ ఆలయం లోపలికి ప్రవేశించబోయే ముందు చిన్న మండపాల్లాగా ఉన్నాయి, గూళ్ళలాగా. అలాగే ద్వారానికి ఇరువైపులా అందమైన శిల్పాలు. ఈ ఆలయాన్ని విజయనారాయణ ఆలయం అంటారు. దీనికి పక్కనే ఒక చిన్న ఆలయం ఉంది. దాన్ని విష్ణువర్ధన రాజు యొక్క రాణి శాంతలాదేవి ఒక ఆలయాన్ని నిర్మింపజేశారు. దాన్ని చెన్నకేశవ ఆలయం అంటారు. అయితే ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చెన్నకేశవ ఆలయం అంటారు. ఈ ఆలయ స్తంభాలన్నీ కూడా సబ్బురాయితో తొలచబడ్డవే. కొన్ని స్తంభాల మీద చాలా సంక్లిష్టమైనటువంటి డిజైన్లు కలిగి ఉన్నాయి. మనం లోపలికి అడుగు పెట్టగానే ఎడమ వైపున ఒక గంట, కుడివైపున మరి ఒక గంట కనిపిస్తుంది. అది మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు పైకప్పు చూడండి. ఇవన్నీ ఒకే రకమైన ఆకారం కలిగిన, ఒకే రకమైన కొలతలు కలిగిన నిర్మాణాలు. పైకప్పు అంతా కూడా. ఇప్పుడు చూపిస్తున్నది కుడివైపున ఉన్న గంట. ఎదురుగా ఉన్నది చెన్నకేశవ స్వామి. ఈ ఆలయం లోపలికి 3 వైపుల నుంచి మనము ప్రవేశించవచ్చు. ఈ ఆలయం లోపలికి కూడా సహజమైన వెలుతురు తప్ప ఎలక్ట్రికల్ లైట్లు అయితే చాలా తక్కువగా ఉంటాయి. అయితే లోపల ప్రదేశాలను చూడలేకపోవడం వల్ల చిన్న గాలి తెరల్లాంటి నిర్మాణాలు, రాతి పొరలనే ఆ విధంగా మలిచారు వెంటిలేటర్లుగా. మరియు ప్రధాన గర్భగుడి ముందర అయితే 1-2 ఎలక్ట్రికల్ లైట్లు ఉంచడం జరిగింది. ఈ సబ్బురాయి భూమి లోపల ఉన్నప్పుడు చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి డిజైన్లో అయినా కూడా చెక్కడానికి వీలుంటుంది. కాలక్రమేణా అది బయట వాతావరణానికి గట్టిపడుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్తంభాన్ని చూడండి. చాలా అద్భుతం అనిపిస్తుంది. దీని పక్కనే గర్భగుడి ఎదురుగా మండపం పైన పైకప్పు ఇది. అలాగే ఇటువైపు స్తంభాలన్నీ. చాలా సహజమైన చల్లదనాన్ని కలిగి ఉంటుంది ఈ ఆలయం. ఈ స్తంభానికి వరుసలుగా శిల్పాలు చెక్కడం జరిగింది. అలాగే ఇక్కడ పైకప్పు చూడండి. పైకప్పుకి చెక్కబడ్డటువంటి సంక్లిష్టమైనటువంటి డిజైన్లు మనుషులే చెక్కారా అనిపిస్తుంది. 4 వైపులా 4 స్తంభాలు, ఆ స్తంభాల మీద సాలబంజికలు, రాతి షాండ్లియర్ కూడా ఉంది చూడండి. ఇవి మనకు కనిపించడానికే ఇక్కడ లైట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి అనుమతి ఉండడం ఎంతో మంచిది. వీటి యొక్క వైభవాన్ని అందరూ చూడొచ్చు కదా. నాకైతే మాటలు రావట్లేదు దీని గురించి వర్ణించడానికి. చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఏ దృశ్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి అనేది కూడా అర్థం కావట్లేదు. ప్రతి దృశ్యము అద్భుతమే. ఇంత గొప్ప కట్టడాలు మన పూర్వీకులు కట్టారంటే ఎంత గర్వం కదా మనకి. అంత కష్టపడి నిర్మించిన ఈ నిర్మాణాలన్నింటినీ కూడా మనం కాపాడుకోవడం మనందరి యొక్క బాధ్యత.
ఇప్పటికే మనం చాలా కోల్పోయాం మన వారసత్వ సంపదనంతా కూడా. ఈ ఆలయాన్ని కూడా 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యాధిపతి మాలిక్ కాఫర్ ఈ బేలూరు ఆలయాన్ని చాలాసార్లు దోచుకొని నాశనం చేయడం జరిగింది. హోయసల రాజులు చాలాసార్లు పునర్నిర్మాణం చేశారు. అయినప్పటికీ ఆలయ శిఖరాలను కోల్పోవలసి వచ్చింది. హోయసలులు తర్వాత విజయనగర రాజులు కూడా ఎన్నోసార్లు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం గావించారు, మరమ్మతులు చేశారు. ఎంత చక్కని నిలువెత్తు రూపం కదా స్వామివారిది. 14వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు కూడా అనేక పర్యాయాలు ఇవి ధ్వంసం చేయబడ్డాయి. మన దేశం మీద పడి సంపదను దోచుకుంటే పర్వాలేదు కానీ ఈ ఆలయాలను ధ్వంసం చేయడం అనేది వాళ్ళ యొక్క ఎంత మత పిచ్చికి నిదర్శనమో చూడండి. ఈ స్తంభాన్ని ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. విష్ణువు యొక్క దశావతారాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. వీటి మధ్యలో సన్నని గ్యాప్లు కూడా ఉన్నాయి. పై వరుసలో చూడండి చిన్న విగ్రహాలు, వాటి వెనుక కూడా మళ్ళీ ఉన్నాయి చూడండి. విష్ణువు పవళించినటువంటి మూర్తి ఆకారం. ఇంకా దీని గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. ఈ శిల్పకళ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే దీని గురించి వర్ణిస్తే బాగుంటుంది. మనలాంటి వాళ్ళం చూడడం అద్భుతం, ఆశ్చర్యం అని అనుకోవడం తప్ప ఇంకేమీ కూడా చేయలేము. ఈ ఆలయం బయట గోడల మీద కూడా చాలా రిలీఫ్లు ఉన్నాయి. లక్ష్మీదేవి, పార్వతీదేవి ఇంకా రకరకాల దేవతలకు అంకితం చేయబడ్డటువంటివి. లోపలి వరుస, బయట వరుస, 2 వరుసలుగా కనిపిస్తున్నటువంటి ఈ శిల్పాలను చూస్తుంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. గూడులాగా ఉండే ఈ చిన్న మండపంలో ఉన్న విగ్రహం ఏ దేవుడో మరి తెలియట్లేదు. ఈ ఆలయ నైరుతి భాగాన సౌమ్యనాయకి అనే లక్ష్మీదేవి ఒక రూపమైనటువంటి చిన్న ఆలయం ఉంది. ఈ ఆలయ పశ్చిమ భాగంలో కూడా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది ఒక స్తంభం. ఈ ఆలయ ప్రాంగణంలో 2 స్తంభాలు కనిపిస్తాయి మనకు. దీనిని దీపస్తంభం అంటారు. ఇది హోయసలుల కాలంలో నిర్మింపబడింది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఇంకొక స్తంభం ఉంది. దాన్ని గరుడ స్తంభం అంటారు. అది విజయనగర రాజులు నిర్మించారు. దీని యొక్క బేస్ ఆకారం చూడండి. ఈ స్తంభానికి వెనుక వైపు ఒక ఆలయం కనిపిస్తోంది చూడండి. హోయసల రాజు విష్ణువర్ధనుని యొక్క రాణి అయినటువంటి శాంతలాదేవి నిర్మించినటువంటి ఆలయం. అదే కేశవ ఆలయం. ఈ ఆలయ సముదాయంలో కళ్యాణ మండపం మరియు ధాన్యాగారం ఉన్నాయి. ఈశాన్య భాగంలో ఒక చిన్న కోనేరు ఉంది. దానిని కళ్యాణి సరోవరం అంటారు. దీని బేస్ ఎటువంటి ఆకారంలో కనిపిస్తుందో గుడి కూడా అదే ఆకారంలో కనిపిస్తుంది. ప్రధాన ఆలయం మీద గోపురం లేదా శిఖరం లేకపోవడం అనేది చాలా వెలితిగా కనిపిస్తుంది. పరాయి పాలకుల యొక్క ఘోరాలకు ఇవి నిదర్శనంగా కనిపిస్తాయి. 1 వీక్ టెంపుల్ టూర్ కర్ణాటక. ఇందులో 2వ రోజు. మొదట ఏమో శ్రావణ బెళగొలకి వెళ్ళాము. అయితే అది కొండ మీద ఉండడం వల్ల ఎక్కలేక నేనైతే వెళ్ళలేదు. తర్వాత హోయసలేశ్వర ఆలయం, శివాలయం చూసాము. తర్వాత ఇక్కడ బేలూరులో చెన్నకేశవ ఆలయానికి వచ్చాను. ఇదంతా ఈ ఆలయం యొక్క లోపలి భాగం. ఈ గోపురాన్ని కూడా నేను లోపల నుంచి చూపిస్తున్నాను. తర్వాత బయట నుంచి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇటువైపు ఉన్నటువంటి ఈ ఆలయ సముదాయం. ఇక్కడ ఒక స్తంభం ఆలయానికి ఎదురుగా. ఇది బయట వైపు నుంచి. మాకు ఉన్న సమయంలో ఎంతవరకు చూపించగలనో అంతవరకు చూపించాను. ఇంకా ఇక్కడ నుంచి హోరనాడులో అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఈ ఆలయానికి రావాలనుకుంటే ఎవరైనా కూడా బెంగళూరు నుంచి రైల్లో కానీ బస్సులో కానీ రావచ్చు. ఈ ఆలయ నిర్మాణం ఏకకూట విమాన రూపకల్పనగా ఉంటుంది. అంటే ఒకే మందిరంగా ఉంటుంది. హలిబేడులోని హోయసలేశ్వర ఆలయం కూడా అంతే. జంట మందిరాలు ఉన్నప్పటికీ ఒకే నిర్మాణమే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.